ఈరోజు మనం ఈ వీడియోలో ఒక త్యాగరాజ స్వామి వారి దివ్యనామ సంకీర్తనను కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటూ పాడుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ధీరశంకరాభరణ రాగము. మరి హిందుస్థానీ సంగీతంలో బిలావల్ అంటారు, వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి మేజర్ స్కేల్ అంటారన్నమాట. తాళం నేను పేపర్ పైన రాశాను, మీరు అక్కడ చూసుకోండి. అక్కడ మరి రాగం ధీరశంకరాభరణ రాగము, శృతి 1వ శృతి అనమాట. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ధీరశంకరాభరణం అంటే అన్నీ వైట్ కీస్ ఇక్కడ వస్తాయి అనమాట. ఒకసారి ధీరశంకరాభరణ రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి సా, అన్నీ వైట్ కీసే. ఈ వైట్ కి సా షడ్జమము, ఈ వైట్ కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్ కి గాత్రి అంతర్గాంధారము, ఈ వైట్ కి మావన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగమని పూర్వాంగం అంటాం అనమాట. ఇప్పుడు ఉత్తరాంగం అంటే తరువాది అనమాట, పదనిస. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి ధాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి నీత్రి కాకలి నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. ఇది పదనిస. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పాహి రామచంద్ర పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర. పాహి రామచంద్ర. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇక్కడ సా పాహి రామచంద్ర, రీకి గమకం లేకుండా ఇది సారి గమ పాప. పాహి రామచంద్ర అని ప్లే చేసుకోవచ్చు. ఇంకొక విధంగా రీకి గమకంతో పాహి సాగరి పా సా హీ గరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలన్నమాట. సారి గ మ ప పాహి రామచంద్ర. లేదా ప్లెయిన్గా కూడా మీరు వేసుకోవచ్చు. సారి గ మ ప అని మీ ఇష్టం. సారి గ మ ప పాహి రామచంద్ర పా పాలిత పా పసద. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. పాలిత దానిసా పాలిత సురేంద్ర సని పామగా అని పాడుకుంటే బాగోద్దు. సు సాని, ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. సురేం నీ పా సురేంద్ర మగా, ఈ మగాని మనం గా అని పాడుకోవాలి. పాలిత సురే పాలిత సురేంద్ర దాని సాని పాగా పరమ మద్ద పరమ. సరిపోయింది. పా గరిగా, ఈ గరిగాని మనం గా అని పాడుకోవాలి. పావన గాపమ పావన పరమ పావన మద్దప గాపమ.
సద్గుణ సద్గుణ సాయి సద్గుణ గరి గప్ప. ఈ గరి గప్పని మనం రీపా సారీపా సద్గుణ అని పాడుకోవాలన్నమాట. దాన్ని గణ గరిసాని, ఈ గరిసాని మనం రీని అని పాడుకోవాలి. రీని గణ సాంద్ర సద్గుణ గణ సాంద్ర సారి పారిని సా. ఇప్పుడు పల్లవి మొత్తం నేను ప్లే చేస్తాను, చూడండి. స్వరం ప్లే చేస్తాను నేను. సారి గ మ ప సారి గ మ ప దాని సని పాగా మద్ద ప గా ప మ సారి సారి పారిని సా. మద్ద ప అంటే పరమ అనమాట. మద్ద ప గా ప మ సారి గరి ని సా. సారి గ మ ప పాహి రామ చంద్ర. ఇప్పుడు ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. నీరద నీల మునీంద్ర హృదయ నారద సేవిత సారసనయన. మళ్ళా నీరద నీల మునీంద్ర హృదయ నారద సేవిత సారసనయన పాహి రామచంద్ర. ఇది చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు నీరద పాప సరిపోయింది. నీల మామ సరిపోయింది. నీరద నీల పాప మామ. నీరద నీల మునీంద్ర మగ మునీంద్ర సరిపోయింది. అన్ని సాహిత్యాక్షరములకు ఎన్ని సాహిత్యాక్షరములు ఉన్నాయో అన్ని స్వరాక్షరములు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. నీరద నీల మునీంద్ర పాప మామ మగ మునీంద్ర హృదయ గరి గమ రీ అంటే బాగోదు. గరి గమ. ఈ గరి గమను మనం మా అని పాడుకోవాలి. గమారి హృదయ. ఈ లైన్ మొత్తం ఒకసారి ప్లే చేద్దాం. నీరద నీల మునీంద్ర హృదయ పాప మామ మగ గమారి. రెండో లైన్. నారద సేవిత పాద పమ సరిపోయింది చక్కగా. ఇది పాద పమ నారద సేవిత సారస గమగ సారస సరిపోయింది. నయన గరి గమరి అంటే బాగోదు. గరిగమ. ఈ గరిగమను మనం రీమా అని పాడుకోవాలి.
రీ మారి నయన. రెండోసారి పాడుకొచ్చేటప్పటికి ఈ నయన తేడా ఉంటుంది అనమాట. చూడండి, నయన గరి గప గరి సా అని ఉంటుందన్నమాట. ఇది రెండోసారి పాడుకొచ్చేటప్పుడు అంతా కామనే. నీరద నీల మునీంద్ర హృదయ నారద సేవిత సారస. ఈ నయన దగ్గర నయన నా గరి నయ గరి గప్ప. ఈ గరి గప్పని మనం రీపా అని పాడుకోవాలి. నాయ నా గరిసా. ఈ గరిసని మనం సా రీపా సా నాయ నా. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం ప్లే చేస్తాను, అన్ని సంగతులు కూడా. స్వరం నీరద నీల మునీంద్ర హృదయ అనే చరణానికి పా ప ప మా మ గ గ గ మారి పాద ప మా ప మ గ మ గరి మారి రి మారి పా ప ప మా మ గ గ గ గ గ మారి పాద ప మా ప మ గ మ గ రి పా సా సా రి గ మ ప ప ద ని సా ని ప గ మ ద ప గ ప మ స రి గ రి ని సా సా. సద్గుణ గణ సాంద్ర సారి పారి ని సా సా సారి గమ పాప పాహి రామచంద్ర. ఇప్పుడు మనం రెండో చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర రదన. శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర రదన పాహి రామచంద్ర. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. శ్రీకర రూప పాప మామ సరిపోయింది. సుధాకర మగ గ గ సుధాకర ఇది సరిపోయింది. వదన గరి గమ రి గరిగమ. ఈ గరిగమను మనం రీమా అని పాడుకోవాలి. రీమా రీ. ఇప్పుడు మొత్తం ఈ లైన్ మొత్తం చూద్దాం. శ్రీకర రూప సుధాకర వదన పాప మామ మగ గరి మరి. రెండో లైను శోక నివారణ పాద పమ. ఇక్కడ చక్కగా సరిపోయింది. శోక నివారణ 6 సాహిత్యాక్షరములు, పాదప మా పమ 6 స్వరాక్షరములు. పాదప మా పమ శోక నివారణ సుందర గామగ సుందర సరిపోయింది. రదన రాధా గరిగమ. ఈ గరిగమను మనం రీమా అని పాడుకోవాలి. రీమా రీ రాధానా. రెండో లైన్ చూద్దాం. శోక నివారణ. శోక నివారణ సుందర రదన పాద పమా పమగ మగరి మరి. రెండోసారి వాంచుకొచ్చేటప్పుడు ఈ
శ్రీకర రూప సుధాకర వదన శోక నివారణ సుందర వరకు కామన్. రదన దగ్గర మారుతుంది అనమాట. రదన అని వస్తుంది అనమాట. ఫస్ట్ నేమ్ వచ్చింది రదన, రదన రీ మారీ, అది ఫస్ట్. రెండోసారి రీ పాసా రదన అని వస్తుంది అనమాట. ఇప్పుడు నేను శ్రీకర రూప అనే రెండో చరణానికి మొత్తం నేను స్వరం క్లియర్గా వాయిస్తున్నాను. రెండు సంగతులు జాగ్రత్తగా మీరు గమనించండి. శ్రీకర రూప ప ప ప మా మ మ గ గ గ రి మ రి, ప ద ప మా ప మ గ మ గ రి మ రి, ప ప ప మా మ మ గ గ గ రి మ రి, ప ద ప మా ప మ గ మ గ రి ప సా. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర. సారి గమ పాప దాని సని పాగా మద్ద ప రి మద్ద ప గా పమ మద్ద ప గా పమ సరి పారి ని సా సా. పాహి రామచంద్ర అని నిలిపాపాలి. సారి గమ పాప. ఇప్పుడు మనం మూడవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నిర్మల రూప నిందిత మదన శర్మద సకలేశర్ణవ సదన సదన. నిర్మల రూప నిందిత మదన శర్మద సకలేశర్ణవ సదన. పాహి రామచంద్ర. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నిర్మల రూప పాప మామ సరిపోయింది. నిందిత మగ ఇది సరిపోయింది. పాప మామ మగ నిర్మల రూప నిందిత మదన మదన. గరిగమరి, ఈ గరిగమరిని మనం రీ మారీ మదన అని పాడుకోవాలి. శర్మద పాదప శర్మద సకలే సక మమ సకలే పామ, ఈ పామాని మనం మా అని పాడుకోవాలి. పాదప మమ మా శర్మద సకలే శార్ణవ గమగ శార్ణవ సదన గరిగమరి. ఇది పైన మదన ఎలాగో ఇది కూడా అంతే సదన. ఈ సదన అంటే రీ మారీ. పాదప మాం పాదప మమ మా గరి మరి శర్మద సకలేశర్ణవ సదన. మళ్ళా ఈ సదన దగ్గర సదన అని చిన్న తేడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొద్దాం మొత్తం అంతా. నిర్మల రూప నిందిత మదన పాప మామ నిర్మల రూప పాప మామ మగరి మరి రి మరి పాదప
పాద ప మమ మా గా మగ శర్మద సకలే శర్ణవ ఇక్కడ మారుతుంది సాధాన గరి గప గరి సా ఈ గరి గప గరి సా మనం రీ పా సా అని ప్లే చేసుకోవాలి సాధాన ఇప్పుడు మూడవ చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను చూడండి నిర్మల రూప నిందిత మదన అనే దానికి పా ప ప పా ప ప మా మ గా గా రి మరి పాద ప మ పాద ప మ మా గా మ గ రి మరి పా ప ప మ గా గా రి మరి పాద ప మ మా గా మ గా మ గరి పాసా మళ్ళీ మనం ఇప్పుడు పల్లవి మొత్తం ఇక్కడ ప్లే చేసుకోవాలన్నమాట ఒకసారి ప్రతి చరణం తర్వాత పల్లవిని ప్లే చేసుకోవాలి పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర సారి గమ పాప దాని సాని పాగా మద ప గా ప మ సరి పారి ని సా సా సారి గ మ ప ప పాహి రామ చంద్ర అని నిలపాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ చరణం 4వ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. చాలా చరణాలు ఉంటాయండి త్యాగరాజు వారి ఈ ఉత్సవ సంప్రదాయ కీర్తనలకి దివ్యనామ సంకీర్తనలకి. అయితే ఒక 4-5 మనం ప్లే చేసుకుందాం. లాస్ట్ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇప్పుడు రాజ రాజానుత రాఘవ త్యాగ రాజ హృదయ రక్షిత నాగ రాజ రాజానుత రాఘవ త్యాగ రాజ హృదయ రక్షిత నాగ పాహి రామచంద్ర. లాస్ట్ చరణం ఇందులో త్యాగరాజ స్వామి వారి ముద్ర వచ్చింది కదా, ఇది ఒకసారి చిన్న చిన్న బిట్స్ కింద ప్లే చేసుకుందాం. రాజ పాప సరిపోయింది. రాజానుత పమ రాజానుత రాజ రాజానుత పాప పమ రాఘవ గా గ రాఘవ సరిపోయింది. త్యాగ గరిగమ త్యా ఈ గరిగమని మనం మారి అని పాడుకోవాలి. త్యాగ ఫస్ట్ లైన్ చూద్దాం. రాజ రాజ నుత రాఘవ త్యాగ రాజ రాజానుత రాజ రాజానుత రాఘవ త్యాగ పాప మమ గా గ మారి. రెండో లైన్ రాజ హృదయ పాద పమ రాజ హృదయ సరిపోయింది. రక్షిత గమగ ఇది సరిపోయింది. రక్షిత నాగా గరిగమ రీ నా గరిగమ ఈ గరిగమను మనం మా అని పాడుకోవాలి. నా గా గా అంటే రీ అనమాట. మారి నాగా రాజ హృదయ రక్షిత నాగా పాద పమ గా మగ మారి.
రెండోసారి కూడా అంతా అదే వస్తుంది, లాస్ట్న మార్పు ఉంది, నేను చెప్తాను. రాజ రజానుత రాఘవ త్యాగా, ఇది ఆల్రెడీ మనం స్వరం ప్లే చేసాం, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా. పాప ప మ గా గ గ మారి రాజహృదాలయ రక్షిత, ఇంతవరకు సేమ్. పాద ప మ గా మగ రాజహృదాలయ రక్షిత, ఇక్కడ నాగా గరి గప్ప గరిసా, ఈ గరి గప్ప గరిసని మనం నా నా గరి గప్ప, ఈ గరి గప్పని మనం పా అని పాడుకోవాలి. నా గా గరిసా, ఈ గరిసాని సా పా సా నాగా రాజహృదాలయ రక్షిత నాగా పాద ప మ గా మగ పాసా. ఇప్పుడు 4వ చరణం, లాస్ట్ చరణం నేను రాజరాజ నుత, మొత్తం 2 సంగతులు క్లియర్గా నేను ప్లే చేస్తున్నాను. పేపర్ పైన కూడా రాశాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను స్వరం ప్లే చేస్తున్నా రాజరాజ నుతకి. పా ప ప మ పా ప ప మ గా గ గ మారి, అంటే రాజ రజానుత పా ప ప మ గా గ గ మారి పాద ప మ గా మగ మారి పా ప ప మ గా గ గ మారి పాద ప మ గా మగ పాసా. మళ్ళా మనం ఇక్కడ పల్లవిని మొత్తం ఇక్కడ కీబోర్డ్ పైన ప్లే చేసుకోవాలి. పాహి రామచంద్ర పాలిత సురేంద్ర పరమ పావన సద్గుణ గణ సాంద్ర సారి గమ పాప దాని సాని పాగా మద్ద పగా పమ సారి పారి ని సా సారి గమ పాప దాని సాని పాగా మద్ద పగా పమ సారి పారి ని సా సారి గమ పాప పాహి రామచంద్ర. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు ఏ విధంగానైనా తెలియని వారికి నా ఉపయోగపడితే చాలా సంతోషం. నేను మన ఛానల్లో ఫస్ట్ మాట ఇచ్చాను, నేను ఏమని ఇచ్చారంటే ఏ పాటకైనా స్వరము సాహిత్యంతో క్లియర్గా వివరణిస్తాను. అలాగే మనకి ఫస్ట్ ఛానల్ ఉంది, మీ అందరికీ కూడా తెలుసో తెలియదు, మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్. అక్కడ ఒక వీడియో, ఒకే షర్ట్తో 2 వీడియోలు ఉంటాయి. ఫస్ట్ వీడియోలో ఏముంటుందంటే సాంగ్ ఉంటుందండి, ఓన్లీ పాట. రెండో వీడియోలో సాంగ్ విత్ స్వరం ఉంటుంది అనమాట. అక్కడ పాడిన ప్రతి పాట ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. మన రెండో ఛానల్లో కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్లో. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. మరి ఫస్ట్ ఛానల్ యొక్క లింక్ని మీరు ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఈ వీడియోలు కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.